హాయ్ అండి, వెల్కమ్ టు మహీస్ కిచెన్. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా అండి. పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర లాగే మామిడికాయ పులిహోర కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకొని పైన పీల్ తీసివేయాలి. 1/2 కిలో రైస్కు ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ తురుము కూడా కొలతలో చెప్పాలంటే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఒక 1/2 గ్లాసు మామిడికాయ తురుము అయితే సరిపోతుంది. మామిడికాయ పులుపు తక్కువ ఉందనుకోండి, 1/2 గ్లాస్ కంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మామిడికాయకి మొత్తం పీల్ తీసివేసిన తర్వాత ఇలా సన్నగా తురుముకోవాలి. ఈ మామిడికాయ తురుము ఎంత సన్నగా తురుముకుంటే అంత త్వరగా పోపులో మగ్గిపోతుందండి. చూడండి, ఇలా సన్నగా తురుముకోవాలి. నేను ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసి ఉంచానండి. 1/2 కిలో రైస్ అంటే ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ వేసాను. పాత రైస్ కనుక ఒక గ్లాస్ రైస్కు 2 గ్లాసెస్ వాటర్ వేసాను. ఒకవేళ కొత్త రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కు 1.25 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాయిల్ చేసి ఉంచాను. ఈ గ్రీన్ చిల్లీ కారం తక్కువ ఉన్నాయి కనుక నేను 10 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను అండి. ఒకవేళ కారం ఎక్కువ ఉంటే ఒక 5-6 గ్రీన్ చిల్లీ అయితే సరిపోతాయి. ఈ గ్రీన్ చిల్లీని ఇలా హాఫ్ కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకొని వాటిని వేయించుకోవాలి. ఈ పల్లీలను పోపులో కూడా వేయించుకోవచ్చు అండి. కాకపోతే పల్లీలు వేగకముందే పప్పులన్నీ వేగిపోయి మాడిపోతాయి. అందుకని ముందే పల్లీలను వేయించుకొని పక్కన ఉంచుకుంటే లాస్ట్లో పులిహోరలో కలుపుకోవచ్చు అండి. చూడండి, పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పల్లీలు వేయించి తీసుకున్న ఆయిల్లోనే కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేయగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకున్న తర్వాత 5 ఎండుమిర్చి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న గ్రీన్ చిల్లీ కూడా ఇందులో వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం తురిమి ఉంచుకున్న మామిడికాయ తురుమును ఇందులో వేసుకోవాలి. ఈ మామిడికాయ తురుములోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఉంచానండి నేను. మామిడికాయ తురుము వేసిన తర్వాత ఇలా కలుపుతూ 3 to 4 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువసేపు వేయించామనుకోండి, మామిడికాయ పేస్ట్ మొత్తం బ్రౌనిష్ కలర్లో ముద్దలాగా అయిపోయి పులిహోర కలిపేటప్పుడు సరిగ్గా కలవదు. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం కుక్ చేసి ఉంచుకున్న రైస్ను ఇందులో వేసుకోవాలి. కుక్ చేసి ఉంచుకున్న రైస్ను వేసుకున్న తర్వాత మనం వేయించి ఉంచుకున్న పల్లీలు కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ ఇందులో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, టేస్టీ అండ్ కలర్ఫుల్ పచ్చి మామిడికాయ పులిహోర రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.